నమస్తే, నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం ఒక మంచి సూపర్ టాపిక్ ఈరోజు కూడా తీసుకొచ్చాను. చాలా మంచి టాపిక్, మనందరికీ కూడా చాలా చాలా మంచి టాపిక్స్. మీ అందరికీ ఒక చిన్న టిప్స్ ఇవ్వబోతున్నాను. నీ మొబైల్ నంబరు ఎలా ఉంటే నువ్వు అలా మారిపోతావు. మనము నమ్మలేని నిజం ఇది. ఎందుకంటే మన మొబైల్ నంబర్ ఎలా ఉంటే మనము అలా ఎందుకు మారతాం అంటే క్లియర్గా చెప్తాను. చూడండి, మనిషికి ఈ రోజుల్లో మొబైల్ నంబర్ అన్నది చాలా అవసరం, అత్యవసరం కూడా. ఎందుకంటే మొబైల్ నంబర్ లేనిది మనం ఎవరూ లేము. ఒక్కొక్కరికి 2, 3, 4 మొబైల్ నంబర్స్ ఉంటాయి. అలాగే మొబైల్స్ కూడా డ్యూయల్ సిమ్ వాడుతూ ఉంటారు. ఫ్యామిలీ కని ఒకటి, బిజినెస్ కని ఒకటి, ఇంకా జాబ్ కని ఒకటి, 3-4 నంబర్లు కూడా కొంతమంది పెట్టుకుంటూ ఉంటారు. కానీ నీ మొబైల్ నంబర్ ఎలా ఉంటే, ఒక మెయిన్ మొబైల్ నంబరు ఒక బిజినెస్ కావచ్చు, ఒక జాబ్ కావచ్చు, ఒక్కదానికి ఒకటి పెట్టుకోండి. ఎందుకంటే మనిషికి 2 సరిపోతాయి, 3, 4 ఏం అవసరం లేదు. నీ సమస్యలన్నీ కూడా అన్నీ తీర్చే మొబైల్ ఉంటుంది. సమస్యలన్నీ తీర్చేసి మనం ఒకే ఒకటి సినిమాలో ఉంటుంది, లాస్ట్ చివరికి కంప్లైంట్ బాక్స్ అని ఒకటి పెడతారు. ఒకే ఒకటి సినిమాలో మీ అందరు చూసే ఉంటారు. కంప్లైంట్ బాక్స్ అని పెడితే స్టార్టింగ్లో పెట్టినప్పుడు కంప్లైంట్ బాక్స్లో వేస్తానే ఉంటారు అందరూ, కానీ చివరికి ఆ కంప్లైంట్ బాక్స్లో పూలు పడతాయి. అట్లాగే మన మొబైల్ నంబర్ బాగలేనంత కాలము నీకు అప్పుల ఫోన్లు, సతాయించే ఫోన్లు, ఫ్యామిలీ సతాయించే ఫోన్లు ప్రతి ఒక్కటి కూడా వస్తూనే ఉంటాయి. మీకు పూలు పడాలి, ఈ ప్రాబ్లమ్స్ అన్ని పోవాలి అంటే ఖచ్చితంగా మీరు మీ యొక్క మొబైల్ నంబర్ని మంచి తీసుకోవాలి. మరి ఎలా తీసుకోవాలి అంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కింద పెట్టేసేయండి. మీకు ఏ టోటల్ సెట్ అవుతుంది నేను చెప్తాను, లేదా కింద స్క్రోల్ అయ్యే నంబర్స్ ఉన్నాయి 2, ఆ నంబర్స్కి 9581 నంబర్కైనా సరే 9948 అయితే నా పర్సనల్ నంబర్ అది. నాకు మీరు పెట్టినా సరే ఎలా ఉండాలి, కొంచెం అర్థవంతంగా అర్థమయ్యేలా పెట్టండి. డేట్ ఆఫ్ బర్త్ పెట్టి నేను ఏ నంబర్ తీసుకోవాలంటే అట్లా కాదు. మీకు టోటల్ ఏదో ఆ డేట్ ఆఫ్ బర్త్ నిర్ణయిస్తుంది. మీ యొక్క మ్యారేజ్ డేట్ కావచ్చు, మీ పేర్లు కావచ్చు, మీకు సంబంధించిన కొన్ని ఎనర్జీస్ కావచ్చు, దాని వలన ఇవన్నీ డిసైడ్ అవుతాయి. ఏదో ఉట్టిగా ఫోన్ చేసి సార్ నాకు ఏ నంబర్ తీసుకోవాలో చెప్పు, నేనేం చేయాలో చెప్పు, ఈ నంబర్ బాగాలేదా, అసలు అట్లాంటి అర్థపర్థాలు ఉంటాయి కొన్ని. దయచేసి చేయకండి. ఈరోజు మార్నింగ్ ఒక అతను కాల్ చేశాడు, మొబైల్ షాప్ ఉందంట. ఒక నంబర్ నుంచి కాల్ చేశాడు, లాస్ట్ 8 ఉంది. ఇంకొక నంబర్ నుంచి కాల్ చేశాడు, 77 ఉంది. ఇంకొక నంబర్ నుంచి కాల్ చేశాడు, 222 ఉంది. ఇంకొక నంబర్ నుంచి కాల్ చేశాడు, 444 ఉంది. కంటిన్యూస్ గా కాల్ చేస్తున్నాను, నేను కొత్త నంబర్ అని చెప్పేసి నేను మాట్లాడుతున్నాను. నాదే సార్ అంటే ఒకటే సార్, ఒకటి చెప్పండి, కన్సల్టేషన్ తీసుకోండి. మీకు దగ్గర మీ ఇంట్లో కానీ మీ దగ్గర 100 నంబర్లు పెట్టుకోండి. అవన్నిటి గురించి క్లియర్గా మాట్లాడతాను. 1546 రూపాయలు ఫీజు. దీనికోసం భయపడి ఇది తీసుకోవాలన్నా అది తీసుకోవాలన్నా, లాస్ట్ నంబర్ ఏమి ఉండాలండి, ఉట్టిగా గాలికి ఫోన్ చేయడము, ఇది మాట్లాడేసేయడం, ఇది చేయకండి దయచేసి. ఎందుకంటే మీ గురించి పర్ఫెక్షన్గా కనుక్కోండి, లేకపోతే వదిలేసేయండి. ఇందులో అనుమానపడాల్సింది ఏం లేదు, అధైర్యపడాల్సిన అవసరం లేదు, అపోహ పడాల్సింది ఏమీ లేదు. 100% మన మొబైల్ నంబరు ఎలా ఉంటే మన తీరు 50% అలాగే ఉంటుంది. ఇది ఖచ్చితంగా నేను చెప్పింది కాదు, మీ మొబైల్ నంబర్ చెప్పిందే. నా మొబైల్ నంబర్ చెప్పినట్టు నేను నాశనం అయిపోయాను, ఇప్పుడు నా మొబైల్ నంబర్ చెప్పినట్లు నేను అదృష్టంగా మార్చుకున్నాను. మీరు కూడా అలా మార్చుకోవాలంటే ఖచ్చితంగా మనందరి లైఫ్లో ఒక మంచి మొబైల్ నంబర్ ఉండాలి. అది 1 లేదా 2. మీరు ₹1,00,00,000 డబ్బులు ఇచ్చినా సరే 2-3 నంబర్, 3వ నంబర్ తీసుకోకండి దయచేసి.
ఎందుకంటే ఒకవేళ బిజినెస్ ఉంటే బిజినెస్ దగ్గర పెట్టండి. మీరు వాడాల్సింది ఒక మొబైల్, 2 మొబైల్స్. ఆ 2 మొబైల్స్ లో సపరేట్ నంబర్ పెట్టుకోండి. లేదా మీకు పాత నంబర్ ఉంటుంది, దాని నుంచి కాల్ ఫార్వర్డింగ్ పెట్టుకోండి, అందులోనే పెట్టుకోండి. నంబర్ కావాలంటే కాల్ ఫార్వర్డింగ్ పెట్టండి, కొత్త నంబర్కి డైవర్షన్ పెట్టండి. మీ ఫోన్ పే, గూగుల్ పే ఏదైనా ఉంటే బ్యాంకులో కూడా అప్డేట్ చేసుకోండి. ఇప్పుడు మీరు మొబైల్ నంబర్ ఎలా ఉంటే మనం అలా మారుతాం అన్నది ఈ వీడియో కాన్సెప్ట్ చెప్తాను. ఓం శ్రీ దత్తాత్రేయ స్వామిని నమః. మీ అందరికి కూడా దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలి, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే లైఫ్ అంతా సక్సెస్ ఉండాలి అంటే మనము ఏం చేయాలి అంటే మనకు ఆరా శక్తి పవర్ కావాలి. ఈ ఆరా శక్తి పవర్, మ్యారేజ్ పవర్ అండ్ మొబైల్ పవర్, ఈ 3 కరెక్ట్గా ఉంటే అకౌంట్ నంబర్స్ వచ్చేస్తాయి, వెహికల్స్ మంచి నంబర్లు వస్తాయి, అన్ని కరెక్ట్గా వచ్చేస్తాయి. ఇది చూసుకొని ఈ 3 అయితే ఖచ్చితంగా మార్చుకోండి. 100% మంచి శక్తివంతంగా మారుతాం. మన మొబైల్ నంబర్ ఎలా ఉంటే మనం అలా ఎలా మారుతాం? మన మొబైల్ నంబరు ఎలా ఉంటే మనం ఎలా మారుతాం అలాగా. ఇది ప్రతి ఒక్కరూ చూసుకోవాలి. మ్యారేజ్ డేట్స్ మీకు కనిపిస్తున్నాయి అనుకుంటా. 19/4/2026, 19/8/2026 మ్యారేజ్ డేట్ బాగాలేకపోతే దానికి ఒకవేళ కనీసం మీరు హోమ్ ఆన్లైన్ పాల్గొనొచ్చు. వచ్చి అది ఎక్కడ ఏంటన్నది మన వాళ్ళు చెప్తారు, చూసుకోండి. నెక్స్ట్ మన మొబైల్ నంబర్ ఎలా ఉంటే మనం అలా మారుతాము అంటే, ఒకవేళ మీ మొబైల్ నంబర్ ఎలా ఉండండి, ఎంత చెత్త నంబర్ కానివ్వండి, ఒకవేళ టోటలు 1కు సంబంధించి ఉంటే గనక, ఈ 1కు సంబంధించి ఏవి 1 వస్తుంది, 10 వస్తుంది, 19 వస్తుంది, 28 వస్తుంది, 37 వస్తుంది, 46 వస్తుంది, 55 వస్తుంది, 64 వస్తుంది, 73 వస్తుంది, 82 వస్తుంది, 91 వస్తుంది. ఇంతకన్నా టోటల్ రాదు. ఇంకా ఈ టోటల్స్ లో బాగా మంచి నంబర్స్ ఏవంటే 46, 55. ఈ 2 టోటల్స్ మనల్ని, ఇది 46 టోటల్. మీ నంబర్ ఎలా ఉండండి అండి. టోటల్ ఒకవేళ ఖచ్చితంగా ఉంటే చాలా పవర్ఫుల్గా మార్చేస్తుంది మిమ్మల్ని. ఒక హిస్టరీ బ్రేకింగ్ నంబర్ అంటాం. అదే ఈ 46, 55 మీకు మీ డేట్ ఆఫ్ బర్త్ కలిసి రావాలి. మీ ఆధార్లో అయినా సరే, ఎలాంటి డే అయినా సరే ఇది కలిసి వస్తేనే పర్ఫెక్ట్ గా ఉంటది. ఇది చూసుకోవాలి. నెక్స్ట్ సేమ్ ఇప్పుడు ఈ 1, 10 రాశాను కదా, ఇవి కాకుండా నేను డైరెక్ట్ నంబర్స్ చెప్తాను. నెక్స్ట్ 47 కానీ 56 కానీ లేడీస్కైనా జెంట్స్కైనా చాలా మందికి ఈ నంబర్లు కూడా బాగానే ఉంటాయి. కాకపోతే ఈ 100% ఉన్న నంబర్లు ఇది ఓన్లీ 90% మాత్రమే పనిచేస్తాయి. ఎందుకు అంటే ఇక్కడ 4, 7 రాహువు, కేతువు, బుధుడు, శుక్రుడు, ఈ నంబర్స్ కూడా బాగా పనిచేస్తాయి. ఎందుకు 46 అంటే ఇది సెట్ అయ్యే వాళ్ళకు 100%, సెట్ కాని వాళ్ళకు 50%. అందరూ తీసుకోవద్దు. ఇది కూడా సెట్ కాని వాళ్ళకి అందరికీ సూట్ అవుతాయి ఈ నంబర్స్. కానీ సెట్ కాని వాళ్ళకంటే మీ డేట్ ఆఫ్ బర్త్ మీకు లక్కీ కాకపోతే 90%, లేదా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా వస్తే 100% పనిచేస్తుంది కరెక్ట్గా. నెక్స్ట్ వచ్చేసి 3కి సంబంధించింది. 3కి సంబంధించింది 48 వస్తుంది, 57 వస్తుంది. కానీ 48 నంబర్ని కష్టాల్లోకి నెడుతుంది. 0%. ఇది చాలా డేంజరస్గా ఉంటుంది. మిమ్మల్ని కష్టాల్లోకి తీసుకుపోయే నంబరు. మీరు ఇలాగే కష్టాల్లోకి పడుకు వెళ్ళిపోవాలి. 57 ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే బిజినెస్ ప్లస్ స్పిరిచువల్, అంటే ఎక్కువ దైవభక్తిలోకి మిమ్మల్ని, బిజినెస్ ప్లస్ దైవభక్తిలోకి బాగా తీసుకెళ్తుంది. దీనివల్ల కూడా అంతగా పర్ఫెక్ట్గా ఉండదు. ఓన్లీ 10% మాత్రమే ఈ టోటల్ పనిచేస్తుంది. నేను నంబర్ ఎలా ఉన్నా అని చెప్తున్నా, టోటల్ గురించి మాత్రమే మాట్లాడుతున్నా. ఇక్కడ నంబర్స్ అందులో ఉన్న ఫస్ట్ మనకు మొబైల్ నంబర్లో 14569 రావాలి, ఇంకొక ఎక్స్ నంబర్ ఉండాలి. ఇలా ఉండి టోటల్స్ ఇలా ఉంటే ఇంకా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. నంబర్స్ టోటల్స్ నేను అనేది నంబర్ ఎలా ఉన్నా, ఎంత చెత్త జీరోలు వచ్చినా ఏదొచ్చినా సరే ఈ నంబర్స్
కొద్దిగా మీకు పనిచేస్తాయి, కొద్దిగా పనిచేస్తాయి. ఏంటి? 1% మాత్రమే. నెక్స్ట్ వచ్చేసి 49, 58. 49 ఏమో పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది. ఎలా పనిచేస్తుంది అంటే 4 విజనరీ నంబరు, 9 కుజుడు నంబరు. బాగా పనిచేస్తుంది, సూపర్ గా పనిచేస్తుంది. ఇది సెట్ అయిన వాళ్ళకు బాగా పనిచేస్తుంది. అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ గా సెట్ అయి ఉంటే 100% బాగా పనిచేస్తుంది. ఒకవేళ సెట్ కాకపోతే ఓన్లీ 10% లేదా 1% మాత్రమే పనిచేస్తుంది, ఎక్కువ పనిచేయదు. 58 ఉంటుంది. 5 బిజినెస్ చేపిస్తుంది, 8 ఏమో కష్టాల్లోకి తీసుకెళ్తుంది. ఇది కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇది కూడా దయచేసి వాడకపోవడం మంచిది. ఒకవేళ వాడుతుంటే కనుక ఖచ్చితంగా తొందరగా మార్చుకోండి. 49 బాగుంటుంది, 58 బాగుండదు. ఈ 2 డిజిట్స్ మాత్రమే, 4, 5 డిజిట్స్ లో ఉన్న టోటల్స్ మాత్రమే ఏ వ్యక్తి అయినా వాడితే మంచిది. నెక్స్ట్ 41, 50, 59 వాడుతూ ఉంటారు. 41 సూపర్, 50 కూడా సూపర్, 59 కూడా సూపర్. వీటిలో ఏది సార్ ఎక్కువ అంటే 41, 50 ఎక్కువ. 59 వచ్చేసి ఓన్లీ 95% మాత్రమే, 100% అంతగా పని చేయదు. ఇది పని చేసే వాళ్ళకి, ఈ టోటల్ సరిపోయే వాళ్ళకి 100% పనిచేస్తుంది. ఒకవేళ సరిపోని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఓన్లీ 1 to 10% మాత్రమే పనిచేస్తుంది. అందరు అనుకుంటా ఉంటారు సార్ 5 టోటల్ అంటే అందరికి యూనివర్సల్ టోటల్ కదా సార్, బాగా పనిచేస్తుంది కదా సార్ అని ఎక్కడెక్కడో చూసి అడుగుతూ ఉంటారు. కానీ దయచేసి అలా తీసుకోకండి, చెప్తున్నా. నెక్స్ట్ 42, 51, 60 ఈ టోటల్స్ కూడా చాలా బాగా పనిచేస్తాయి. ఇదేంటంటే మనీకి సంబంధించింది, ఇదేమో బిజినెస్ కు సంబంధించింది. 41, 5 టోటల్. ఇది కూడా మనీ పవర్స్ అనేటివి బాగా ఇస్తుంది. 100% మీకు సరిపోతే, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏది వచ్చినా సరే మీకు సరిపడితే మాత్రం 100% సూపర్ గా పనిచేస్తుంది. కింద నా నంబర్స్ 2 ఉన్నాయిగా, ఒకటి 50 టోటల్, ఒకటి 51 టోటల్. ఒకటి 9948 నేను వాడేదేమో 51 టోటల్. ఇక్కడ ఒకటి బిజినెస్, ఒకటి మనీ, ఇట్లా చూసుకోవచ్చు. నెక్స్ట్ 7కి వస్తే 43, 52, 61కి వెళ్ళొద్దు, ఇంకా వద్దు. లాస్ట్ 60 లాస్ట్, ఇంకా టోటల్ 43, 52 ఈ 2 కూడా బాగానే పనిచేస్తాయి. ఎలా అంటే ఇక్కడ టోటల్స్ వచ్చేసి 43 అంటే 7 టోటల్. 7 టోటల్ అంటే ఇక్కడ భక్తి భావంతో కూడిన, విజనరీ కూడిన ఒక విద్యా వ్యవస్థ. ఆల్రెడీ చాలా మంది నేను ఈ నంబర్లు ఉండే వాళ్ళు విద్యా వ్యవస్థలు కావచ్చు, ఒక లెక్చర్ ఇచ్చే పనిలో ఉంటారు. మీరు ఎవరన్నా ఉంటే కాల్ చేయండి ఇలాంటి వీడియో చూసింటే. 52 వాళ్ళు కూడా ఆధ్యాత్మికంగా ఉంచుతుంది. ఒక మోక్షకారకులు అని చెప్పొచ్చు వీళ్ళని. దైవభక్తి మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. ఒక్కొక్కటి ఒక్కో టైప్ మీకు క్లియర్గా మళ్ళీ ఒకసారి చెప్తాను. నెక్స్ట్ 44, 53 ఈ 2 కూడా కొంతమందికి బాగానే పనిచేస్తాయి. ఎక్కువ నాకు తెలిసి వీళ్ళు కోర్టుకు సంబంధించిన వాళ్ళు ఎక్కువ ఈ నంబర్స్ వాడుతూ ఉంటారు. అంటే వాళ్ళకు ఆటోమేటిక్గా యాదృచ్ఛికంగా వచ్చింటది. కానీ ఇక్కడ 8 టోటల్ కాబట్టి వాళ్ళ జీవితంలో అన్ని పర్ఫెక్ట్ గా ఉంచుకుంటారు, కానీ డబ్బు పరంగా వెనక వేసుకోలేరు. మంచి విజన్స్ ఉంటాయి, చాలా బాగుంటుంది. ఇక్కడ 5 బిజినెస్ అవుతుంది, అట్లనే డబ్బులు కూడా పోగొట్టుకుంటా ఉంటారు. దీనికి సంబంధించి ఫుల్ వీడియో, ఇంకా మీకు సంబంధించింది ఏదైనా ఉంటే డైరెక్ట్ కాల్ చేసి తీసుకోవచ్చు. నెక్స్ట్ 45, 54, 63 అస్సలు తీసుకోవద్దు, దయచేసి తీసుకోకండి. 45 సూపరు, 54 సూపర్. ఎవరికైనా ఈ నంబర్స్ బాగానే సెట్ అవుతాయి. 45 ఏంటి? సుఖ సంతోషాలను ఇచ్చే నంబరు. ఎక్కడ 4 ఎవరు? విజన్స్, మనకు రావాల్సిన డబ్బులు లాక్కడం, ఇదంతా చేయడం, మంచి బిజినెస్ చేయడం. సేమ్ 5, 4 అంతే చేస్తుంది. సుఖ సంతోషాల నంబర్ అని కూడా న్యూమరాలజీలో మేము చెప్తాం. అందుకనే ఈ టోటల్స్ అన్ని కూడా ఎలా ఉంటే మనం అలా తయారవుతాం. ఈ నంబర్ పరంగా మీకు ఎలాగో ఉందో మీ డేట్ ఆఫ్ బర్త్ చూసుకుంటే మీకు ఏ టోటల్ ఉందో, మీ యొక్క మొబైల్ టోటల్ ఏంటి, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, ఎలా ఉందో తీసుకొని నంబర్ని ఖచ్చితంగా మార్చేయండి. చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. సూపర్గా మనం శక్తివంతంగా ఎదగొచ్చు. థ్యాంక్ యూ.